యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. చీరేస్తా. రాక్స్టార్, మా ఆయన మీద చేసుకుంటావా? చెయ్యి కాదు, పీక మీద కాలేసి తొక్కి చంపేయాలి. అంత వెధవ పని ఏం చేశాడని? ఆ వెధవని అడుగు, చెప్తాడు. చెప్పండి, ఏం వెధవ పని చేశారు? అడుగుతుంది మిమ్మల్ని, చెప్పండి. అడుగుతుందిగా, చెప్పు. చూడు, ఏదో చేయాలని అనవసరంగా బార్డర్ క్రాస్ చేస్తున్నావు. ఇంకా నా సహనాన్ని పరీక్షించొద్దు. నా వాళ్ళ జోలికొస్తే ప్రాణాలతోనే గొయ్యి తీసి పాతేస్తాను. వర్స్ట్ ఫెలో. పృథ్వీ గారు, ఈరోజు మీ జాతకమే బాలేనట్టుంది. ఏం చేసినా రివర్స్ అవుతుంది. పదండి. ఇంకా ఇక్కడే ఉంటే ఏమేం ఫేస్ చేయాల్సి ఉంటుందో ఏంటో. తిక్క కుదిరింది ఊసరవెల్లి వెదవకి. అవును పృథ్వీ గారు, అసలు మీరు ఏం తప్పు చేశారని? రాక్ స్టార్ మీ గూబ గుయ్యమనిపించాడు. ఏదో చేశావని కూడా అన్నాడు. నిజంగా ఏదైనా చేశారా? కొంప తీసి గేమ్లో గెలవడానికి ఏదైనా మ్యాచ్ ఫిక్సింగ్ చేశారా? నేను మ్యాచ్ ఫిక్సింగ్ చేయడం ఏంటి మహి? వాడికి కొవ్వెక్కువై నా మీద చేయి చేసుకున్నాడు. అయినా నేను నీ పక్కనే ఉన్నాను కదా, నేను ఎలా చేస్తాను చెప్పు? ఆ భగవంతుడు అనేవాడే ఉంటే ఈ దెబ్బకు దెబ్బ వాడికి పడుతుంది. ఆ రోజు నేను ప్రశాంతంగా నిద్రపోతాను మహి, ప్రశాంతంగా నిద్రపోతాను. ఇంక నీకు నిద్ర లేనట్టేరా నికృష్టపు ఫెలో. దెబ్బలు తినడం తప్ప దెబ్బ తీయటం ఇక నీ బ్రతుకులో లేనట్టే. అయినా నేను నీ పక్కనుండగా నువ్వు అనుకున్నది ఎలా జరుగుతుంది? నేనెలా జరగనిస్తాను? పదండి పృథ్వీ గారు, పోదాం. అసలు మీరిక్కడికి వచ్చారని అత్తయ్య గారికి తెలిస్తే ఆవిడ వీళ్ళని ఏం చేయాలో అది చేస్తుంది. ఇంట్లో వీళ్ళ ఆనందం ఆవిరి చేస్తుంది. డియర్ ఎవ్రీవన్, మనం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఆ అందమైన మూమెంట్ రానే వచ్చింది. ఇక ఇప్పుడు ఈ క్యూట్ కపుల్ కి ది బెస్ట్ కపుల్ గా అవార్డు ఇవ్వడంతో పాటు న్యూ ఇయర్ ఈవెంట్ పాస్ కూడా అలాట్ చేయడం జరుగుతోంది. మై డియర్ క్యూట్ అండ్ బెస్ట్ కపుల్, ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతున్నాను. అదేమిటంటే, ఇంతమంది కపుల్స్ పోటీలో పాల్గొనగా మీరు మాత్రమే విజయం పొందారంటే ఎలా అనుకుంటున్నారు? ప్రేమను పంచే మనసుకి అర్థం చేసుకునే గుణం ఉండాలి. అలా ఉన్న ఏ భార్యాభర్తల బంధమైనా ఎక్కడా ఓడిపోదు. వాళ్ళ మధ్య నమ్మకం అనే శక్తి ఉన్నంతకాలం ఎవరూ ఆ బంధాన్ని విడదీయలేరు, ఓడించలేరు. వావ్, సూపర్ ఆన్సర్ సార్. మీ లైఫ్ కలకాలం ఇలాగే ఆనందంగా ఉల్లాసంగా సాగిపోవాలని ఆశిస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ మీ లైఫ్ కూడా సరికొత్తగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
పద. విఠల్, గాట్ ఇట్. ఇదిగో రాయల్ ఈవెంట్ పార్టీ పాస్. నువ్వు కోరుకున్నట్టు పాస్ నీ చేతికి వచ్చింది. మేం గెలిచాం. నీకు కావలసిన పాస్ తీసుకుని మా ఎవిడెన్స్ మాకిచ్చేయి. తీసుకో. అంతా ప్రాంతీయేనా, జీవితాన వెలుగింతేనా. హేయ్, ఏంటి వేషాలు వేస్తున్నావా? సిచ్యువేషనల్ సాంగ్ పార్ట్నర్. ప్రస్తుతం ఇక్కడ మిగిలింది చింతేగా. ఏంటి పనయ్యాక నీ బుద్ధి చూపిస్తున్నావా? తేడాగా మాట్లాడుతున్నావేంటి? తేడాగా మాట్లాడుతుంది నేను కాదు, విధి. ఇది నేను విధికి చెప్తున్నా డబ్బింగ్ వాయిస్ మాత్రమే. చూడు, పిచ్చి పిచ్చి డ్రామాలు కట్టిపెట్టు. ఇచ్చిన మాటకి కట్టుబడి నువ్వు చెప్పింది చేసి నీ ముందుకి పాస్ తీసుకొచ్చావు. ఇప్పుడు కాదని నీ మాట నువ్వు తప్పితే ఎలా ఎవిడెన్స్ తీసుకెళ్లాలో అది కూడా బాగా తెలుసు. ఇదిగో నీ పాస్. పార్ట్నర్ పార్ట్నర్ పార్ట్నర్, నీ డైలాగులో బేసున్న ఈ పాసుకి అంత పవర్ లేదు పార్ట్నర్. దీంతో తల కూడా గొక్కోలేము. ఇది ఇప్పుడు జస్ట్ వాల్యూలెస్ పేపర్. హేయ్, ఏం మాట్లాడుతున్నావు? కష్టపడి గెలిచిన పాస్ అది. విరాజ్, ఇతని గురించి ఏమనుకున్నామో అదే చేస్తున్నాడు. కావాలని ఇంకా ఎక్కువ చేస్తున్నాడు. ఇది విధి ఆడిన వింత నాటకం అంటుంటే నా నాటకం అంటారేంటి? నేను ఆ ధర్మదేవతకే దత్తపుత్రుడు లాంటి వాడిని. ఏంట్రా దత్తపుత్రుడివి? పార్ట్నర్, ఇంకా నీ మాటలు నమ్మాలా? వెయిట్ ఏ మినిట్ పార్ట్నర్, వెయిట్ ఏ మినిట్. నా మాటలు నమ్మకపోతే ఇదిగో టీవీలో చూడు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల కారణంగా దేశంలోని అన్ని ముఖ్యమైన సిటీ ప్రాంతాల్లో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. కరోనా మరోమారు విలయతాండవం చేసే అవకాశాలుండడంతో ఈ సంవత్సరం జరుపుకునే న్యూ ఇయర్ వేడుకలని దేశవ్యాప్తంగా రద్దు చేస్తున్నారు. ఈ తరుణంలో సిటీలో ఎవ్రీ ఇయర్ ఐకాన్ పార్టీలా నిర్వహించే రాయల్ ఈవెంట్ పార్టీని కూడా రద్దు చేస్తున్నట్టు నిర్వాహకులు తెలియజేశారు. కానీ దీంతో మాకేంటి సంబంధం? మీరు చెప్పింది మేము చేశాం కదా. ఆ పార్టీ ఏదో క్యాన్సిల్ అయితే మాదా తప్పు? పార్ట్నర్, నీ లైఫ్ పార్ట్నర్ కాస్త ఎక్స్ప్లెయిన్ చేయి. బిజినెస్ డీల్ ఇస్ బిజినెస్ డీల్. ఈ పాస్ నాకు ఉపయోగపడితేనే కదా నేను మీకు పాజిటివ్గా రియాక్ట్ అయ్యి ఎవిడెన్స్ తీసి మీ చేతిలో పెట్టడానికి. ఇది ఇప్పుడు జస్ట్ ప్రింటెడ్ పేపర్ మాత్రమే. దీన్ని ఇలా చించేయడం తప్ప దీనివల్ల మనం పంచుకునే ఆనందం శూన్యం. కనీసం మీకైనా బెస్ట్ కప్పుల్ అవార్డు గెలుచుకున్నామన్న తృప్తి అయినా మిగిలింది. నాకేం మిగిలింది? అలాంటప్పుడు మీకు ఎవిడెన్స్ ఎలా ఇవ్వగలను? ఎన్నో ఆశలు పెట్టుకున్నాను, అన్నీ ఆవిరైపోయాయి. నా హృదయం కన్నీరు కారుస్తుంది. దాన్ని ఎవిడెన్స్ కావాలని మరింత బాధించకండి పార్ట్నర్, మరింత బాధించకండి. హే విఠల్, పార్ట్నర్, బిజినెస్ అంటేనే ఇచ్చి పుచ్చుకోవడం. నువ్వు నాకేమిచ్చావని నా నుంచి నీకు కావాల్సింది పుచ్చుకోవడానికి? సో ముందు మనం మాట్లాడుకున్న డీల్ ప్రకారం నీ ఆస్తిలో వాటాని పుచ్చుకోవడం తప్ప ఇక్కడ నాకు వేరే ఏ ఆప్షన్ కనపట్లేదు పార్ట్నర్. చూడు, ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా. కావాలని చేయడం ఏంటి పార్ట్నర్? ఇది వ్యాపారం. నాకు కావాల్సిన దానికోసం ఏదైనా చేస్తా. నాది వెరీ బ్యాడ్ క్యారెక్టర్. అర్థమైంది కదా వీడి నిజ స్వరూపం. ఇంకా ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండద్దు. పద విరాజ్. పార్ట్నర్, ఇంత చేసి జస్ట్ ఆవేశంతో నా డీల్ క్యాన్సిల్ చేసుకోవడం టూ బ్యాడ్ అనుకుంటా పార్ట్నర్. బట్ ఐ వాంట్, నాకు ఈ డీల్ ఫినిష్ చేసుకోవడమే నా టార్గెట్. మీరిద్దరూ హ్యాపీగా లైఫ్ని గడిపే ఏర్పాటు చేసి
నేను దుబాయ్ ఫ్లైట్ ఎక్కేస్తా. ఓకే, సో నాకు కావాల్సింది మీ దగ్గర ఉంది, మీకు కావాల్సింది నా దగ్గర ఉంది. అది నాకు ఇచ్చే ఏర్పాటు చెయ్యి. ఇదంతా నువ్వు తెలిసే చేసావు. నో పార్ట్నర్. నీ లైఫ్ పార్ట్నర్ని నీతో కలపడానికి వచ్చిన ఈ వారధిని విరోధి అనడం తప్పు పార్ట్నర్. ఇట్స్ రాంగ్. విరాజ్ పద పద. పార్ట్నర్ వెయిటింగ్ ఎక్కడా? బంధం కన్నా అందమైనది విలువైనది ఏదీ లేదు. ఇదే నీ ట్యాగ్ లైన్, మర్చిపోకు. పెగ్గు. కన్నయ్య, ఇదంతా వీడు కావాలని చేశాడో విధి మనతో ఆడుకుంటుందో అర్థం కావడం లేదు కన్నయ్య. ఒక్కటి మాత్రం అర్థమవుతుంది చైత్ర, మనం ఒక గుంట నక్కతో డీల్ చేస్తున్నామని గుర్తు పెట్టుకుని అడిగేయాలి. నిజం బయటపడకపోదు. వాడు మనల్ని మోసం చేయడం నిజమైతే అదే మోసం వాణ్ణి దెబ్బ కొడుతుంది. డోంట్ వరీ, ఎవిడెన్స్ అదే వస్తుంది. పద. బాస్, బాస్ బాస్ వాళ్ళు చాలా కష్టపడి సంపాదించినట్టున్నారు. ఎక్కడైనా కష్టే ఫలి, కానీ నా దగ్గర ఎవడి కష్టమైనా భలే. నాకెందుకో మీరు అడిగింది ఇచ్చేస్తారేమో అనిపిస్తుంది బాస్. నేను మానవ జన్మెత్తిన జలగనే. కావాల్సింది లాగేసే వరకు లాగ్ చేస్తూనే ఉంటా. ఎవరి చేతికి చిక్కనో, ఎవరి ఊహకి చిక్కనో. అంటే ఇదంతా కూడా మీకేమేనా? మై డియర్ పోగో, ఇన్ని రోజులుగా నాతో అన్నీ షేర్ చేసుకుంటున్నావు. నా బ్రెయిన్ థింకింగ్ మాత్రం వదిలేస్తే ఎలా? ఇంతవరకు ఏమైంది? ఇక ముందు వాచ్ అండ్ ఎంజాయ్. వావ్, ఎక్సలెంట్, ఆసమ్ విరాజ్ గారు. ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా గుప్పెట్లో నీటిని ఆపడం సాధ్యం కానట్టు విరాజ్ గారిని, తన భార్యని వేరు చేయటం ఎవ్వరూ ఆపలేరని ప్రూవ్ చేశారు. కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ లో గెలిచిన ఏకైక జంట బ్యూటిఫుల్ విరాజ్ గారు అండ్ చైత్ర గారు. చూడండి అత్తయ్య గారు, మీ మనవడి వేషాలు ఎలా ఉన్నాయో. నా మాట లెక్క చేయకుండా దాంతో కలిసి బెస్ట్ కపుల్ అంటూ పోటీలలో పార్టిసిపేట్ చేస్తున్నాడు. ఈ రోజు రానివ్వండి, అటో ఇటో తేలిపోవాలి. అత్తయ్య గారు, అసలు మీ మాటలు వాళ్ళ చెవి కన్నా చేరుతున్నాయా అనిపిస్తోంది. మీరు అలాగే చెప్తారు, మేమిలాగే ఉంటామో అనే తీరులో ఉంది వాళ్ళ ప్రవర్తన. అమ్మాయి, ఎందుకే అలా అనడం? సరదాగా వెళ్ళారు, అయినా భార్యాభర్తలే కదా, తప్పే ఉంది అందులో. విడాకులు వచ్చే వరకు కలిసి ఉండమని కోర్టే చెప్పింది కదా, మరి ఇంకేంటి? అక్కడ కోర్టు ఏం చెప్పిందో అనవసరం అత్తయ్య గారు. భార్య భర్తలు అనే పేరు వాళ్ళ నడుమ ఉన్నా ఆ బంధంతో వాళ్ళు ఎక్కడ ఉండకూడదనే కదా చెప్పింది. కానీ వాళ్ళు చేస్తుందేంటి? అందరిలోకెళ్ళి మా బంధం బలమైంది, మాదే ఉత్తమమైన జంట అని న్యూసుల్లోకెక్కి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. మరో 3 నెలల్లో కోర్టు మెట్లెక్కి విడాకులు కోరుకోవాల్సిన వాడు దాంతో జీవితాన్ని కోరుకుంటున్నాడని ఇలాంటి వాటిని సాక్ష్యంగా అది జడ్జి ముందు పెడితే కోర్టు విడాకులు ఎలా మంజూరు చేస్తుంది? అసలు ఆ చైత్ర ప్లాన్ అంతా అదే అత్తయ్య గారు. ఎలాగో అలా చేసి మొత్తానికి విరాజ్ని తన వైపు తిప్పుకుంది. ఇప్పుడు ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ ని తనకు అనుకూలంగా వాడుకొని కోర్టులో గెలిచేద్దామని చూస్తోంది. ఆ తర్వాత ఇంకేముంది, ఇంట్లో పర్మనెంట్ గా చోటు సంపాదించుకొని తనకి తోచిన ఆటలు ఆడేసుకుందామని స్కెచ్లేస్తూ ఉంటుంది. ఏంటో అత్తయ్య, మీరేదైతే జరగకూడదు అనుకుంటున్నారో, ఒక తప్పుడు మనిషి కూతురు ఈ ఇంటికి కోడలుగా ఉండకూడదని లోపల ఎంత మదన పడుతున్నారో
పాపం అదంతా వృధా అయిపోతుందేమో అని అనిపిస్తుంది. ఇక ఈ ఇంటి పరువుని ఆ దేవుడు కూడా రక్షించలేడేమో అనిపిస్తోంది. అది చూస్తాను. వస్తారు కదా ఇంటికి, వాళ్ళ సంగతేంటో ఈరోజు తేల్చి పారేస్తాను. గోమతి, ఎందుకమ్మా ఆవేశపడుతున్నావు? సరే, వాళ్ళు తప్పు చేస్తున్నారు, అది నీకు తెలుస్తోంది. దగ్గరగా పిలిచి తల్లిగా మందలించి చెప్పాలి గాని వాడేదో పగోళ్ళ పరాయి వాళ్ళ తేల్చేస్తాను, ఏదో చేసేస్తాను అంటావేంటి? వాడి మీద నాకు కోపం కాదత్తయ్యా, ఈ కుటుంబ గౌరవ మర్యాదలు మంట కలుపుతున్నాడన్న బాధ. దాన్ని ఏదోలాగా వదిలించుకుందామని నేను ఆలోచిస్తూ ఉంటే వాడు దానికి మరింత దగ్గరవుతున్నాడు. ఇంకా వాణ్ణి అది ఎంతవరకు తీసుకెళ్తుందో అని నాకు భయంగా ఉంది అత్తయ్య గారు. అవును బామ్మగారు, ఈ టైంలో మీరేదో టాబ్లెట్ వేసుకోవాలి కదా? అవునమ్మాయి, మర్చిపోయాను. ఆ టాబ్లెట్ ఏదో చెప్పండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. పేరు గుర్తుండి చేస్తే నేనింకా టాబ్లెట్ ఎందుకు వేసుకుంటాను? మతిమరుపు కోసమే వేసుకుంటున్నాను. నేను వెళ్ళి వేసుకుని కాసేపు నడుం వాలుస్తాను. అత్తయ్య గారు, కోర్టు విషయంలో మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకుంటే విరాజ్ని మీరు కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. అంటే ఏముందత్తయ్య, ఆ రోజు కోర్టులో విరాజ్ ఏం చెప్తాడోనన్న భయం మీకు అనిపించింది. బ్యాగ్లో ఒక పాయిజన్ బాటిల్ రెడీగా పెట్టుకున్నారు. అది చూపిస్తే మనం పలకమన్నట్టు తను పలికాడు. అలాగే ఇప్పుడు ఆ భయం విరాజ్కి మళ్లీ కలగాలి. ఇలాగే వాళ్ళని వదిలేస్తే మాత్రం మీరనుకున్నట్టే ఈ 3 నెలల టైంలో మరింత ముందుకు వెళ్ళి అది ఏ కడుపో తెచ్చుకుంటే ఇంకేమైనా ఉందో చెప్పండి. జడ్జి గారి ముందు కడుపు సెంటిమెంట్ ని లేవనెత్తి, జడ్జి గారు ఈ 6 నెలల్లో మేము బాగా దగ్గరయ్యాము, మేము ఒకరినొకరం అర్థం చేసుకోవటం ఏంటి, హద్దు పద్దు లేకుండా కాపురం కూడా చేసుకుంటున్నాము, ఇదిగోండి సాక్ష్యం, మీరింకా విడాకులు కొట్టేయండి, నన్ను అత్తారింటికి పంపించేయండి అంటూ ఆ పాత్రలో అది బాగా జీవించేస్తుంది. తర్వాత ఇంకేముంది, అలాగే అమ్మా అని ఆ జడ్జి గారు కూడా దీవించేస్తారు. ఆ తర్వాత అది ఈ ఇంట్లోనే పర్మనెంట్ అయిపోతుంది. అలా ఎప్పుడు జరగకూడదు. జరగకూడదు అంటే అప్పుడు పాయిజన్ లాంటి ఐడియానే ఇప్పుడు మరోలా వాడాలి. అందరికీ మనం బెస్ట్ కపుల్, కానీ ఇంట్లో వాళ్ళకి మాత్రం మనం కలిసి ఉండటం కూడా ఇష్టం లేదు. ఇప్పుడు కూడా కనీసం కలిసి ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అనుమతి లేని దౌర్భాగ్యపు పరిస్థితి మనది. అత్తయ్య, విరాజ్ చైత్ర వచ్చేశారు. రాణి, ఈరోజు వాళ్ళో నేను తేలిపోవాలి. నువ్వు పద. అత్తయ్య, నువ్వు వెళ్ళు స్మైలీ. అత్తయ్య, ఊరికే డోర్ దగ్గరికి వేయండి చాలు. అక్కర్లేదు. వాళ్ళ నుంచి నాకు కావాల్సిన సమాధానం వస్తేనే ఈ గది తలుపులు తెరుచుకుంటాయి. లేదంటే నేను శవంగా మారే వరకు ఈ తలుపులు బిగుసుకునే ఉంటాయి. అత్తయ్య,
మీరు మరీ అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. ఇంట్లో అనుక్షణం ఈ దరిద్రాన్ని చూస్తూ బతికే కన్నా ఈ ప్రాణం పోవడమే నా బతుక్కి గౌరవాన్నిస్తుంది. అత్తయ్య